ముందుకు నడిచేదానికి దోహదం చేసినటువంటి మన బాబు స్వామి గారికి, అదేవిధంగా పెద్దలు గతంలోనూ ఇప్పుడు పాఠశాల అభివృద్ధిలో తన వంతు చేయూతు తీసుకున్నటువంటి మన చెన్నారెడ్డి గారికి, అదేవిధంగా మొన్నటి దాకా మన పాఠశాల కమిటీ చైర్మన్గా ఉండి మేము ఏ అవసరం వచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసినటువంటి మన బొబ్బిల్ రెడ్డి గారికి నా నమస్కారములు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నమస్కారము, ఇక్కడికి వచ్చేసిన మా ఉపాధ్యాయులకు నమస్కారము. ముఖ్యంగా మా విద్యార్థుల తల్లిదండ్రులు అయినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం. ఇది దాదాపు ఈ పాఠశాల కమిటీలు అనేటివి 1998వ సంవత్సరంలో ప్రారంభమైనాయి. అప్పటి నుంచి కూడా ఇది ఎందుకు ప్రారంభమైనాయంటే, పాఠశాల అనేది కేవలము ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించింది కాదు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించింది కాదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి దేవాలయం ఈ బడి అనేది. అందుకే గుడి కంటే కూడా బడి పదిలమైంది అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా తీసుకొని రావాల్సిన దాంట్లో ఉపాధ్యాయులకు చేదోడు వాదోడుగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఉంటే ఆ పాఠశాల యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందుతాయి. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడం అనేది జరుగుతుంది అనేటువంటి బృహత్తరమైనటువంటి ఆశయంతో ఈ పాఠశాల విద్యా కమిటీలని 98లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది దాని రూపురేఖలను మార్చుకుంటూ కొంచెం అటు ఇటు సాగుతూ ఇప్పుడు మళ్ళా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగానే పాఠశాల యాజమాన్య కమిటీ అనేటువంటి పేరుతో మళ్ళీ మన ముందుకు వచ్చి గతంలో ఉన్నటువంటి కమిటీని గత నెల ఆఖరికి రద్దు చేసి ఎలక్షన్కి వీళ్ళ సభ్యుల్ని ఎన్నుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా ఏమంటే, మనమంతా పాఠశాల అభివృద్ధిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలి. మనమంతా ఇక్కడ ఏం జరుగుతుందో మనందరికీ కూడా తెలియాలి. కాబట్టి వీటన్నిటినీ కూడా మీకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మీరు అందరూ కూడా పాఠశాల దగ్గరికి వచ్చి మీ పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి పరిస్థితుల్ని పరిశీలించి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే వాటిని చేసుకొని ఆ బిడ్డల భవిష్యత్తుకు పునాదులు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒక బడి కంటే గుడి కంటే బడి పదిలం, బడి గొప్పది అని ఎందుకంటామంటే, గుడి అయితే కదా ఒక మతం వాళ్ళే పోతారు, ఒక హిందూ దేవాలయం అయితే హిందువులే పోతారు, ముస్లింల మసీద్ అయితే ముస్లింలే పోతారు, క్రిస్టియన్స్ చర్చ్ అయితే క్రిస్టియన్సే పోతారు. ఈ బడి అలాంటిది కాదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని గ్రామాల వాళ్ళు చేరేది ఇక్కడే. పిల్లలకు ఇక్కడ ఏమవుతుందా అంటే సోషల్ బిహేవియర్ అనేది కూడా వస్తుంది. అంటే పక్క గ్రామం వాళ్ళతో ఏ విధంగా వాళ్ళని మనలో ఏ విధంగా కలుపుకోవాలా, మనం వాళ్ళతో ఏ విధంగా కలవాలి, వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, పెద్దలు ఏ విధంగా గౌరవించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి, ఉపాధ్యాయులతో ఏ విధంగా గౌరవించాలి, ఇవన్నిటికీ కూడా పునాదులు వేసేది మేము ఇక్కడే. కాబట్టి అందువల్లనే ఈ బడి అనేది గుడి కంటే పదిలం అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం. మరి అందువల్లనే
ఇప్పుడు ఏమంటే మన దగ్గర ఈ పాఠశాల యాజమాన్య కమిటీ అనే దాన్ని ఎన్నుకోవడంలో ప్రతి తరగతి నుండి కూడా 3 సభ్యులను తీసుకుంటాం. ప్రతి తరగతి నుండి 3 సభ్యులు. ఆ విధంగా మనకు 5 తరగతులు ఉన్నాయి. ఆ 5 తరగతులకు కలిపి 15 మంది సభ్యులను ఎన్నుకుంటాం. ఆ 15 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటాము, ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటాం. అవన్నీ కూడా మీరే చేసేది. మరి ఎన్నుకున్న తర్వాత ఈరోజు నేను పోయినాను చైర్మన్ అయినాను, లేదా నేను పోయినాను సభ్యుడైనాను, లేదా సభ్యురాలు అయినాను ఇంక అనుకొని మళ్ళీ 365 రోజులు ఈ పక్క తిరిగి చూడలేదు అనుకోండి. దానివల్ల పాఠశాలకు ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదు, మాకు ప్రయోజనం లేదు. అట్లాగే మిమ్మల్ని రోజు రమ్మని కూడా మేము చెప్పం. ఎందుకంటే మనమంతా కూడా వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాం. అందువల్ల మిమ్మల్ని రోజు రమ్మనేది కూడా ఉండదు. అప్పుడప్పుడు అవసరం పడినప్పుడు పిల్లలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అలాంటి సందర్భాల్లో ఏమన్నా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అట్లాంటప్పుడు మీ పిల్లల ద్వారా తెలియజెప్పడము లేదా మేము ఫోన్ చేయడము అనేది జరుగుతూ ఉన్నది. అటువంటప్పుడు వచ్చి ఇది చేస్తే సరిపోతుంది. కొంతమంది పిల్లల్ని తీసుకున్నామంటే, ఇక్కడ మనం కొన్ని గ్రామాల నుంచి వచ్చే పిల్లల్ని తీసుకున్నామంటే 1 నెల రోజులు పూర్తిగా రాదు. 1 నెల రోజులు పూర్తిగా రాదు. అప్పుడు ఆ పిల్లల్ని ఇన్ఫర్మేషన్ మేము ప్రయత్నం చేస్తాం. మేము 1 సారి 2 సార్లు 3 సార్లు గ్రామాల్లోకి వచ్చి ఆ పిల్లల్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాం. అయినా కూడా కాదు. అటువంటి సందర్భాల్లో మీ యొక్క సహాయం కూడా కోరుతాం. మీరు గ్రామంలో ఆ తల్లిదండ్రులతో మాట్లాడి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి తెలుసుకొని వాళ్ళని ఇక్కడికి పంపించేటువంటి బాధ్యతను కదా తీసుకుంటే అన్ని గ్రామాల ప్రజలు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఖచ్చితంగా బాగా అయ్యి వాడి ఈ దేశానికి మంచి పౌరులుగా మారేటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక్కడ మనమంతా కూడా చూసినామంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మగబిడ్డలను మాత్రము ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారు, ఆడబిడ్డలను మాత్రం కొంతమంది అర్థులు కాదు ఇక్కడికి పంపిస్తారు. అంటే దాని అర్థం ఏమంటే మగబిడ్డ బాగా చదువుకొని మమ్మల్ని ఉద్ధరిస్తాడనేటువంటి అపోహ. కానీ అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో కదా దాన్ని నేను తప్పులు పట్టడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరంటే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగం రాక అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు కొందరు. అదేవిధంగా భర్త ఏదో ఒక ఉద్యోగంలో ఉంటారు, బాగా డిగ్రీ చదువుకుంటుంది. భర్త ఉద్యోగానికి పోయిన తర్వాత ఈమెకేమి ఇంట్లో పని ఉండదు, అప్పుడు పొద్దుపోయేది కష్టం అవుతుంది. కాబట్టి ఆ ఊళ్ళో ఏదైనా